అందరి గురువు విశ్వగురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మకోటి ప్రణామాలు. తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము. దాని ద్వారా మనము అందరికీ జ్ఞానాన్ని అందిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు పత్రిజీ ప్రబోధాలు సీనియర్ మాస్టర్ అల్లాని వాసు మిర్యాలగూడ నుంచి కనెక్ట్ అవుతున్నారు. ప్రతిరోజు 11 గంటలకి ధ్యానము జ్ఞానము రెండు కూడా మనము అందిస్తున్నాము. వెల్కమ్ టు వాసు గారు. ఓవర్ టు ద సెషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ధ్యాన సాధన మార్గం ద్వారా నాకు పునర్జన్మను ప్రసాదించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ప్రతి ఒక్కరూ శిష్యులుగా కాకుండా మాస్టర్స్గా ఎదగాలి అని చెప్పేసి పత్రిజీ ఆశయాన్ని ఆచరణలో పెడుతూ ఎంతోమంది మాస్టర్స్గా, ఎంతోమందిని ధ్యానులని మాస్టర్స్గా తీర్చిదిద్దుతున్న తటవర్తి దంపతులకు టిఎంసి తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం, ఆత్మధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి విశేషంగా కృషి చేస్తున్న టిఎంసి టీంకి, ప్రతిరోజు ఈ జూమ్ సెషన్లో పాల్గొంటూ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ మరి ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వాసు అల్లాని, మాది మిర్యాలగూడ దగ్గర తుంగపాడు అనే గ్రామం. గత కొన్ని రోజులుగా బ్రహ్మర్షి పత్రిజీ అందించిన సందేశాలని మనం ఈ జూమ్ సెషన్ ద్వారా ఎంతమంది మాస్టర్స్ ఇచ్చే సందేశాలను మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం, ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ ఒక సందర్భంలో అందించిన ఒక అద్భుతమైన సందేశమే నవవిధ భక్తులు. ఈరోజు నవవిధ భక్తుల గురించి తెలుసుకుందాం. నవవిధ భక్తులు అంటే నవ అంటే 9 రకాలైన భక్తులు. ఈ 9 రకాలైన భక్తులను ఈ 9 రకాల భక్తి విధానాలని మన జీవితంలో ఆచరిస్తూ దాని ద్వారా సాధన చేస్తూ సాధన ద్వారా పొందిన జ్ఞానంతో మోక్షాన్ని పొందడం. సో చాలా మంది ఏమంటారంటే భక్తి మార్గం ద్వారానే మోక్షాన్ని పొందుతారని చెప్పేసి. అది ఎప్పుడు జరగదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఇక్కడ అన్నమయ్యని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అన్నమయ్యని మనం చూస్తున్నాం, మన సినిమాలలో కానీ లేకపోతే మామూలుగా చూసాం. భక్తి మార్గం ద్వారా అన్నమయ్య మోక్షాన్ని పొందాడని చెప్పేసి, రైట్? నిజంగా అదే నిజం అనుకుంటే అన్నమయ్య ఇచ్చిన ఒక సందేశం చూడండి. కాయపు టూపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అని చెప్పేసి అన్నమాచార్యులు చెప్పారు. అంటే ఈ కాయం అనే ఊపిరిలో, ఈ శరీరం అనే ఊపిరిలో, ఆ ఊపిరిలో ఒక అద్భుతమైన గని ఉందంట. ఏంటిదా గని? శ్వాస. ఆ శ్వాసలో ఎవరున్నారని చెప్పారు? ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు. అంటే సాధన చేసే వారందరికీ ఆ శ్వాసలో భగవంతుడు ఉన్నాడు. అంటే ఆ జీవుడే దేవుడు అనే సత్యాన్ని అన్నమాచార్యుల వారు చెప్పడం జరిగింది. ఎలా చెప్పగలిగారు? వారు ఆ సాధన చేశారు కాబట్టి, సాధన ద్వారా పొందిన జ్ఞానం ద్వారానే ఎస్ ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అని చెప్పేసి అన్నారు. అంటే కేవలం భక్తి మార్గం ద్వారా మాత్రమే కాకుండా అన్నమాచార్యుల వారు జ్ఞానాన్ని కూడా పొందారు కాబట్టే వారు మోక్షాన్ని పొందారని చెప్పేసి ఇక్కడ సుస్పష్టంగా మనకు అన్నమయ్య ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క భక్తి మార్గం ద్వారా మోక్షాన్ని పొందలేరు. నవవిధ భక్తులని ఆచరిస్తూనే ఆ నవవిధ భక్తుల ఆచరణలో భాగంగా సాధన చేస్తూ సాధన ద్వారా పొందిన జ్ఞానంతో మోక్షాన్ని పొందగలం అని చెప్పేసి
బ్రహ్మర్షి పత్రిజీ మనకు చెప్పడం జరిగింది. సో నవవిధ భక్తులు, అసలు భక్తి అంటే ఏంది నిర్వచనం. ముందు భక్తి అంటే ఏందో నిర్వచనం తెలుసుకుందాం. స్వస్వరూపానంద స్వరూపమే భక్తి రూప విధేయతే. అంటే సస్వరూపం, మన యొక్క ఈ స్వరూపం కేవలం దేహం కాదు, మనం ఆత్మస్వరూపులం. ఈ ఆత్మస్వరూపము ఈ ఆత్మస్వరూపమైన మనము ఆనంద స్వరూపమైన పరమాత్ముడు రెండు ఒక్కటే. అంటే ఈ ఆత్మస్వరూపము ప్లస్ ఆనంద స్వరూపమైన పరమాత్ముడు రెండు ఒక్కటే. ఆ ఒక్కటైన భావనతో మనం ఆ భగవంతుడి దగ్గర విధేయతతో ఉండడమే నిజమైన భక్తి. ఇంకంతే. అంటే మనం ఫస్ట్ ఆత్మస్వరూపం అనే సత్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ నేను రెండు ఒక్కటే, వేరువేరు కాదు అని తెలుసుకొని, ఆ తెలుసుకున్న మరుక్షణం నుంచే మనం ఆ భగవంతుడికి విధేయతగా ఉండడమే భక్తి. అందుకనే శంకర భగవత్పాదులు చెప్పారు ఒక అద్భుతమైన సందేశం. ఎవడురా నిన్ను సరోవరంలో దూకమన్నది? ఎవడురా నిన్ను మొత్తం అన్ని ఆకులు అలములు తీసుకొచ్చి పెట్టమన్నది? ఎవడురా నిన్ను పూల తోటలో పూలు మొత్తం కోసుకొని వచ్చి అక్కడ పెట్టమని చెప్పింది? ఆ పరమాత్ముడు చెప్పింది ఏంటంటే, నీ ఆత్మ అనే పుష్పాన్ని తీసుకొచ్చి నా పాదాల చెంత పెట్టు అని చెప్పేసి శంకర భగవత్పాదులు చెప్పారు. ఎంత అద్భుతమైన సందేశం. అంటే ఇక్కడ కూడా నువ్వు ఆత్మ అన్న విషయం తెలుసుకో, నువ్వు ఆత్మస్వరూపుడివి అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో, అదే నిజమైన భక్తి అని చెప్పేసి మనకి పురాణాల నుంచి వేదాలు ఇతిహాసాలు ఏది చూసినా కానీ మనకి ఇచ్చే అద్భుతమైన సందేశం అదే. సో దీనిలో భాగంగా ఈరోజు నవవిధ భక్తులు, ఈ 9 రకాల భక్తులు ఏందో ముందు తెలుసుకుందాం. శ్రవణం, మననం, కీర్తనం, అర్చనం, వినయం, సఖ్యత, దాస్యం, పాదసేవనం, ఆత్మనివేదనం. ఈ 9 రకాల భక్తులు, ఈ భక్తుల్ని ఆచరించిన కొంతమంది గ్రేట్ మాస్టర్స్ వాటిని ఏ విధంగా ఆచరించారు, ఆచరించడం ద్వారా వారు ఏ విధంగా జ్ఞానాన్ని పొందారు, వారు ఏ విధంగా మోక్షాన్ని పొందారని చెప్పేసి ఈ నవవిధ భక్తుల ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం. సో నవవిధ భక్తుల్లో మొట్టమొదటిది శ్రవణం. శ్రవణం అంటే వినడం. ఆ వినడం అంటే ఏ విధంగా ఉండాలి అంటే జాగ్రత్తగా గమనించాల్సిన విషయం మాస్టర్స్. ఏ విధంగా వినాలి అంటే మనం ఆ భగవంతుడికి సంబంధించింది, ఆ ఆత్మస్వరూపుడైనటువంటి ఆ సచ్చిదానంద స్వామి గురించి కానీ, లేకపోతే ఇంకా సద్గురువులు బోధించే జ్ఞానాన్ని కానీ మనం వినేటప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీదనే పూర్తిగా మనస్సుని లగ్నం చేసి వారు అందించే జ్ఞానాన్ని మనం వినగలగడం, అది శ్రవణం అంటే. చాలా మంది అంటుంటారు, ఈ టైం అండి మాకు చాలా పని ఉంటుందండి, మాకు వీలే ఉండదండి వినడానికి, అందుకని ఏం చేస్తామంటే అండి జూమ్లోకి వస్తాము, కాకపోతే వీడియో బంద్ చేసుకుంటాం, మేము పనులు చేసుకుంటూ వింటాము అని. ఏంటి లాభం? దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. సో అందుకనే ఇక్కడ శ్రవణ భక్తి, దీనికి ఎగ్జాంపుల్గా పరీక్షిత్ మహారాజు గురించి అత్యద్భుతమైన సందేశం ఉంది. పరీక్షితుడు ఎవరంటే అర్జునుడి మనవడు. అంటే ధర్మరాజుకి, సరే అర్జునుడికి మనవడు అంటే అందరికీ, పాండవులందరికీ మనవడు. అభిమన్యుడు ఉత్తరలకు జన్మించిన వాడే పరీక్షితుడు. పరీక్షితుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఉత్తర గర్భంలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ ఉత్తర గర్భంలో ఉన్న ఆ శిశువే పరీక్షితుడు. ఆ పరీక్షితుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ విధంగా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఆ ఉత్తర గర్భంలోకి ప్రవేశపెట్టిన దగ్గర నుండి మరలా శ్రీకృష్ణుడు దానిని, ఆ శిరోనామకాస్త్రాన్ని ఏ విధంగా అయితే నిరోధించాడో దాని అంతటిని కూడా జరిగే ఆ కార్యక్రమాన్ని అంతటి కూడా పరీక్షగా గమనించాడు ఆ గర్భస్థంలో ఉండి. కాబట్టి అతడు జన్మించిన తర్వాత అతడికి పరీక్షితుడు అని నామధేయం పెట్టడం జరిగింది. సో పరీక్షితుడు, ఈ పరీక్షితుడు
పాండవుల హస్తినాపురాన్ని పాండవులు పరిపాలించిన తర్వాత, అంటే కురుక్షేత్రం తర్వాత పాండవులు హస్తినాపురాన్ని పరిపాలించిన తర్వాత వారి తదనంతరం ఎక్కువ సమయం హస్తినాపురాన్ని పరిపాలించిన వాడు పరీక్షితుడు. చాలా గొప్ప రాజు, చాలా గొప్ప రాజు, గొప్ప పేరుంది. కానీ ఒక అహంకారం అనే ఒకే ఒక అవలక్షణం వల్ల అతడు తన యొక్క జీవితాన్ని కోల్పోవడం జరిగింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం, పరీక్షితుడు ఒకసారి వేటకెళ్తాడు, చాలా సుదూరమైన ప్రాంతానికి వెళ్తాడు. వేటాడుకుంటూ చాలా దూరం వెళ్ళిపోతాడు. తనతో వచ్చిన వారందరూ కూడా ఆగిపోతారు అక్కడే. కానీ ఇతడు ఒక్కడే ముందుకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత అతనికి బాగా దాహం అవుతుంది. చుట్టూ ఎక్కడ చూసినా కానీ ఏం కనిపించవు, కానీ దాహం బాగా అవుతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో సుదూర ప్రాంతంలో ఎక్కడో ఒక ఋషి తపస్సు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి శమీక మహర్షి ఆ ధ్యానంలో కూర్చొని తపస్సు చేస్తుంటాడు. ధ్యానంలో కూర్చుంటాడు శమీక మహర్షి. అతని దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు చాలా దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు తాగడానికి నీరు ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. కానీ అక్కడ తీవ్రమైన సాధనలో ఉన్న శమీక మహర్షి దానికి ఆ విధంగా స్పందించకపోవడం వలన పరీక్షితుడు 1-2 సార్లు అడిగి అతడు యొక్క దాహానికి, ఆ బాధకి తట్టుకోలేక ఏ క్షణం ఒక్క క్షణం ఏమరుపాటులో ఉండి తన యొక్క సహనాన్ని కోల్పోయి కోపంతో, నేను పరీక్షిత్ మహారాజుని వచ్చి దాహం అవుతుంది నీరివ్వమని అడిగితే నువ్వు స్పందించవా, నీకు ఎంత అహంకారం అని చెప్పేసి పక్కనే చనిపోయి ఉన్న ఒక పాముని తీసుకొచ్చి ఆ మహర్షి మెడలో వేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఆ శమీక మహర్షి కుమారుడు దండి వస్తాడు. అక్కడికి దండి వచ్చి తన యొక్క తండ్రి మెడలో ఉన్న ఆ పాముని చూసి అతడు కోపంతో ఆ పాముని తీసి బయటపడేసి, ఎవరైతే తన తండ్రి మెడలో ఈ చనిపోయిన పాముని వేశారో అలాగే ఆ పాము కాటికే గురై వారు మరణిస్తాడని చెప్పేసి శపించడం జరుగుతుంది. సో మహారాజు అయినటువంటి మరి పరీక్షితుడికి వెంటనే ఈ విషయం అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. తను చేసిన తప్పుని గ్రహించి పశ్చాత్తాపం చెంది ఏం చేస్తాడంటే, ఖచ్చితంగా ఆ శాపం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే ఇతను వారం రోజుల్లో మరణం సంభవిస్తుంది పరీక్షితుడికి. కాబట్టి ఇతను ఏమనుకుంటాడంటే ఈ వారం రోజుల్లో నేను సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది నేను మోక్షానికి పొందాలని చెప్పేసి, ఈ వారం రోజుల్లో నాకు అత్యంత విశిష్టమైన జ్ఞానాన్ని అందించేవాడు ఎవరని చెప్పేసి మరి అతడు తెలుసుకుంటే, సుఖ మహర్షి, వేదవ్యాసుడు కొడుకు సుఖ మహర్షి గొప్పతనం ఏంటంటే తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందాడు సుఖ మహర్షి. అంత గొప్ప మహర్షిని వెంటనే పరీక్షితుడు పిలిపించి తన యొక్క పరిస్థితిని మొత్తం కూడా వివరించి, స్వామి ఇది పరిస్థితి, నాకు వారం రోజుల్లో సంపూర్ణమైన జ్ఞానాన్ని అందించాలని చెప్పేసి అంటాడు. అలాగే నేను సిద్ధమని చెప్పేసి ఇద్దరు మొదలు పెడతారు. సుఖ మహర్షి చెప్పడం ప్రారంభిస్తాడు, పరీక్షితుడు శ్రవణంతో వింటాడు. అద్భుతమైన శ్రవణం. అందుకనే దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్ గా నవవిధ భక్తుల్లో శ్రవణానికి ఎగ్జాంపుల్ గా పరీక్షితుడిని ఎందుకు చెప్పారంటే, సుఖ మహర్షి చెప్పడం ప్రారంభించిన మరుక్షణం నుంచి అతడు త్రికరణ శుద్ధిగా ఆ యొక్క సద్గురువు ఏదైతే అందిస్తున్నాడో ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా వినడం కోసమే తన మనసునంతా కూడా లగ్నం చేసి అతడు అందించే సంపూర్ణమైన జ్ఞానాన్ని ప్రతి అక్షరాన్ని కూడా తన యొక్క మైండ్లోకి పంపించేసుకుంటాడు. అంటే అంత ఏకాగ్రతతో వింటాడు. ఎన్ని రోజులు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు పూర్తవుతుంది. 3వ రోజు అంటాడు సుఖ మహర్షి, స్వామి మనం ప్రారంభించి ఇప్పటికి 3 రోజులు అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఎటువంటి మంచినీరు కానీ ఆహారం కానీ తీసుకోలేదు, నిద్రాహారాలు అవి ఏమీ లేవు. కాబట్టి కొంచెం మీరు దాహం తీర్చుకోండి, లేకపోతే ఆహారం తీసుకోండి, కాసేపు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పేసి సుఖ మహర్షి చెప్పడం జరుగుతుంది. అప్పుడు అంటాడు పరీక్షితుడు, స్వామి నేను ఒక్క క్షణం ఎరుక కోల్పోవడం వలనే
ఒక్క క్షణాన్ని నేను దుర్వినియోగం చేయడం వల్లనే ఈరోజు నాకు ఇటువంటి దుస్థితి వచ్చింది. కాబట్టి నాకున్న ఈ 7 రోజుల సమయంలో ఏ ఒక్క సెకండ్ కూడా నేను వృధా చేయను, ఒక్క క్షణం కూడా వృధా చేయను. కాబట్టి నాకు ఎటువంటి నిద్రాహారాలు అవసరం లేదు, మీరు అందించే జ్ఞానమే నాకు కావాలి, మీరు కానివ్వండి అని చెప్పేసి ఆ విధంగా 7 రోజులు సుఖ మహర్షి అందించిన జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని తన జీవితంలో ఆచరించి ఆ 7 రోజులలో తాను మోక్షాన్ని పొందడం జరుగుతుంది. పరీక్షితుడు మహారాజు సంకల్పం అంటే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఈ ఒక్క శ్రవణ భక్తి ద్వారా మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన సత్యాలు ఏంటంటే, మనం ఒక్క క్షణం ఎరుకని కోల్పోయినా సరే మన జీవితం తారుమారు అవుతుంది. కాబట్టి ఎంత ఎరుకలో ఉండాలి అనేది ఇక్కడ పరీక్షితుడి ఒక జీవనాన్ని గురించి తెలుసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఎన్నో జన్మలు కూడా పట్టొచ్చు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ కేవలం 7 రోజుల్లోనే, సప్తాహంలోనే సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం పొందవచ్చు అని చెప్పేసి పరీక్షితు మహారాజు జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే వారం రోజులు కాదు, ఒక్క క్షణంలో కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి మన జనక మహారాజు ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. అష్టావక్రుడు అందించిన జ్ఞానం ద్వారా కేవలం ఒక్క క్షణం చాలు, మనం సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని చేరడానికి ఒక్క క్షణం చాలు అని చెప్పేసి జనక మహారాజు ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ పరీక్షితుడిని తీసుకుంటే సంపూర్ణమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సప్తాహం సరిపోతుందని చెప్పేసి ఆ రోజు నుంచే సప్తాహం అనేది ప్రారంభమైంది. మన పిఎస్ఎస్ మూవ్మెంట్ లో ధ్యాన సప్తాహం అనే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. సో ఈ ధ్యాన సప్తాహం అని చెప్పేసి చెప్తుంటారు అందరూ, బాగుంటుంది. కానీ సప్తాహం అంటే అర్థం ఎవరు చెప్పరు, ఆ సప్తాహం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరు చెప్పరు. కానీ ఈ సప్తాహం అనేది నాడు పరీక్షితు మహారాజు జీవితం నుండే ప్రారంభమైంది. సో ఈ విధంగా మనం శ్రవణం చేస్తే తప్ప, మీరు జూమ్ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తారా, లేకపోతే లైవ్ లో క్లాసులకు వెళ్ళి అటెండ్ అవుతారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక సద్గురువు అందించే జ్ఞానాన్ని మనం త్రికరణ శుద్ధిగా మనం విన్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళగలుగుతుంది. అది మస్తిష్కంలో ఉన్నప్పుడు మాత్రమే, మనం దానిని ఆచరించినప్పుడు మాత్రమే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలం అని చెప్పేసి పరీక్షితుడి గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. శ్రవణం తర్వాత మననం. మననం అంటే ఏంది? మననం చేసుకోవడం, జస్ట్ లైక్ స్మరించుకోవడం, ప్రతి క్షణం స్మరించుకోవడం. ఏదైతే ఏ భగవంతుడిని, ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రహ్లాదుడిని తీసుకుందాం. ప్రహ్లాదుడు ఇతడు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే జ్ఞానాన్ని పొందాడు. ఎంతటి గొప్పవాళ్ళు చూడండి. అసలు మనం ఈ పురాణాలు, ఇతిహాసాల్లోకి వెళ్తే మనం తెలుసుకోవాల్సిన ఇటువంటి గొప్ప మహానుభావుల గురించి ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే జ్ఞానాన్ని పొందాడు నారదుడి ద్వారా. నారదుడు తన తల్లికి హరికథలు చెప్తుంటే లోపల ఉన్న ప్రహ్లాదుడు ఊగొట్టేవాడు. సో ఆ విధంగా నారదుడి ద్వారా సంపూర్ణమైన జ్ఞానాన్ని ప్రహ్లాదుడు పొంది ఆ విధంగా జన్మించిన తర్వాత గొప్ప విష్ణు భక్తుడయ్యాడు. నారాయణ మంత్రాన్ని తప్ప దేన్ని స్మరించేవాడు కాదు. సో ఆ విధంగా నారాయణుడి యొక్క గొప్పతనాన్ని ప్రతి క్షణం స్మరిస్తూ చెప్పుకుంటూ వెళ్తుంటే తండ్రి అయిన రాక్షస రాజు హిరణ్యకశ్యపుడికి ఇష్టం ఉండేది కాదు, బద్ధ వ్యతిరేకి విష్ణుకి. సో అటువంటిది మరి ప్రహ్లాదుడి యొక్క ఆ నామస్మరణని భరించలేక ఎన్నో రకాలుగా హింసించడం జరిగింది. సముద్రంలో తీసుకెళ్లి వేస్తాడు, ఏనుగులతో తొక్కేస్తాడు, అగ్నిలో పడేస్తాడు. ఎన్ని వేసినా కానీ ఒకటే అంటాడు, అక్కడ ఉన్నది నారాయణుడే, ఇక్కడ ఉన్నది నారాయణుడే, ఎక్కడ వేసినా ఉన్నది నారాయణుడే, కాబట్టి నాకేమవుతుంది అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్పడం జరుగుతుంది. సో అలానా, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని అంటున్నావు కదా, మరి ఈ స్తంభంలో చూపించరా నీ నారాయణ అని చెప్పేసి హిరణ్యకశ్యపుడు అన్నప్పుడు ప్రహ్లాదుడు అద్భుతమైన సందేశం ఇస్తాడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతండు ఎందెంది వెతికి చూసినా అందందే కలడు దానవాగ్రని వింటే. ఎంత అద్భుతమైన సందేశం, అంత అద్భుతమైన శ్లోకం. దానవాగ్రని అంటే రాక్షసులలో దానవుడు అంటే రాక్షసుల్లో అగ్రగణ్యుడు హిరణ్యకశ్యపుడు. ఓ దానవాగ్ని అంటే రాక్షస రాజా వింటే, అంటే విను, రాక్షస రాజా విను, ఇందుగలడు అందు లేడని సందేహం వల్లదు.
ఇక్కడున్నాడా, అక్కడ లేడా, లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాడా అసలు అనే సందేహం వలదు. చక్రి అంటే చక్ర రూపధారుడైన విష్ణువు సర్వోపగతండు అంటే సర్వం వ్యాపించి ఉన్నవాడు. ఎందెంది వెతికినా అందందే కలడు. నువ్వు ఎక్కడన్నా వెతుక్కో, అందే ఉన్నాడు. నువ్వు స్తంభంలో చూపిమన్నావు కదా, చూసుకో ఆ స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్పేసి హిరణ్యకశిపుడికి ఆ ప్రహ్లాదుడు ఆ స్తంభంలో మరి సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీ నరసింహ స్వామిని చూపించడం జరిగింది. స్మరణ అంటే ఆ విధంగా ఉండాలి. ఎప్పుడో ఒక వారమా, లేకపోతే ఒక సోమవారమా, ఒక ఆదివారమా, ఏ వారానికి అవసరం వస్తే ఆ వారం ఆ దేవుడిని స్మరించుకుంటా, నథింగ్. ప్రతి క్షణం ఆ స్మరణతో ఉండి, ఆ స్మరణ ద్వారా నువ్వు పొందిన జ్ఞానంతో మాత్రమే నువ్వు మరి మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పేసి అంత చిన్న వయసులో, కేవలం 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు సాక్షాత్తు పరమాత్మ దర్శనం పొందాడు అంటే ఆ స్మరణ భక్తి ద్వారా పొందిన జ్ఞానంతో. కాబట్టి మోక్షాన్ని పొందాడు ప్రహ్లాదుడు. శ్రవణం, మననం, మననం తర్వాత కీర్తనం, కీర్తన భక్తి, కీర్తించడం. కీర్తించడం అంటే జస్ట్ లైక్ అన్నమాచార్యుడు, మీరాబాయి, త్యాగరాజు వీరందరూ కూడా భగవంతుని యొక్క విశిష్టతను కీర్తించడం జరిగింది. ఇక్కడ మీరాబాయి గురించి తెలుసుకుందాం మనం. మీరాబాయి 15వ శతాబ్దికి చెందిన రాజస్థాన్కి సంబంధించిన ఒక రాజపుత్రిక. ఈమె గొప్ప కృష్ణ భక్తురాలు. ఈమె పుట్టిన తర్వాత తన చిన్నతనంలోనే తన తల్లి చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఒక సాధువు ఒక కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఇస్తాడు. ఆ విగ్రహాన్ని చూసిన మరుక్షణం నుంచి ఆ యొక్క మీరాబాయి ఏం చేస్తుందంటే ఆ భర్త అని డిసైడ్ అయిపోతుంది. అంటే ఆ క్షణం నుంచి ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని చూసిందో, ఆ విగ్రహాన్ని చూసిన అందరిని ఆ క్షణం నుంచే ఇతడే నా భర్త అని చెప్పేసి ఆ విగ్రహాన్ని తన భర్తగా, తన స్నేహితుడిగా ప్రేమిస్తూ అదే విధంగా పెరుగుతూ వచ్చింది. తర్వాత మరి ఒక మహారాజుతో పెళ్ళి అవుతుంది. పెళ్లి అయినా కానీ సరే ఆ యొక్క విగ్రహమే, ఆ కృష్ణుడే నా భర్త అని చెప్పేసి సంపూర్ణమైన భక్తితో తనను దాదాపు 1300 భజనలు, కీర్తనలు చేస్తుంది మీరాబాయి. ఆమె రాత్రి పడుకున్నప్పుడు కూడా ఆ పక్కన మరి ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని పడుకునేది. అది సహించలేని భర్త ఏం చేస్తాడంటే విషమిస్తాడు. విషమిచ్చి చంపాలని చూస్తే తాగేస్తుంది. తాగేసినా కానీ అక్కడ ఉన్న ఆ శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం అంతా కూడా నలుపు రంగులోకి మారిపోతుంది. అంటే ఇక్కడ తను ఏ భావంలో ఉంది? నాలో ఉన్నది కృష్ణుడే, బయట ఉన్నది కృష్ణుడే, ఆ విగ్రహంలో ఉన్నది కృష్ణుడే, నాలో ఉన్నది కృష్ణుడే కదా. సో ఇది తాగడం వల్ల నాకేమవుతుంది, అంతా ఆయనే చూసుకుంటాడని చెప్పేసి తాగేస్తుంది. తాగినా కానీ ఆమెకు ఎటువంటి ప్రమాదం సంభవించదు. సో తరువాత ఒకసారి ఒక బాగా విషంతో కూడిన ఒక సర్పాన్ని ఒక పెట్టెలో పెట్టి ఆ యొక్క మీరాబాయికి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యొక్క పెట్టె తెరవగానే ఆ విష సర్పం కూడా శాలిగ్రామ రూపంగా మారిపోతుంది. శాలిగ్రామం అంటే ఆ ఒక లాంటి రాయి. ఆ రాయి ఏంటంటే కృష్ణుడి యొక్క విగ్రహ రూపంలో ఉండే ఒక శాలిగ్రామం. సో ఇవన్నీ గమనించిన మీరాబాయి ఏం చేస్తుంటే ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అని చెప్పేసి తన ఇంటి నుంచి వెళ్ళిపోయి మధురకు వెళ్ళిపోతుంది. మధురకు వెళ్ళి చూడండి, ఇక్కడ తను రాజపుత్రిక అయినా, తర్వాత యువరాణి అయినా, తర్వాత మహారాణి అయినా తన రాజప్రసాదంలోనే కులమతాలకి అతీతంగా భజనలు నిర్వహిస్తూ ఆ భజనల్లో తనే ప్రత్యక్షంగా పాల్గొంటూ అందరితో భజనలు చేపిస్తుంది. ఆ స్థితిలో ఉన్న ఆమె ఈ చివరికి వీటన్నిటి ప్రమాదాల నుంచి తట్టుకొని వాటిని ఎదుర్కొని వాటిని అధిగమించి మధురకు వెళ్ళిపోతుంది. మధురకు వెళ్ళి రవిదాస్ అనే గురువు గారి దగ్గర మరి సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందుతుంది. జ్ఞానాన్ని పొంది మరి అక్కడనే మరి మోక్షాన్ని పొందడం జరుగుతుంది. చాలా మంది ఏమంటారంటే ఆ మధురలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహంలోనే ఐక్యమైపోయిందని చెప్పేసి చాలా మంది చెబుతుంటారు. కొన్ని చోట్ల అది రాసి ఉంది. సో ఎలాగైనా సరే ఆ రవిదాస్ గుప్తా ద్వారా పొందిన జ్ఞానంతో మోక్షాన్ని పొందడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చూసాం శ్రవణం, మననం, కీర్తనం. వీరు ముగ్గురు కూడా భక్తి మార్గంలో ఉంటూనే సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందారు. కాబట్టి
ఎక్కడ కూడా కేవలం భక్తి ద్వారానే మాత్రం మోక్షాన్ని పొందడం అనేది జరగదు అని చెప్పేసి ఈ నవవిధ భక్తుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. శ్రవణం, మననం, కీర్తనం. సో 3 అయిపోయినాయి. 4th వన్ వచ్చేసి అర్చనం. అర్చనం అంటే అర్చించడం, పూజలు చేయడం. మనం ప్రతిరోజు ఉదయం, దీనికి ఎగ్జాంపుల్ గా అంబరీషుడు తీసుకోవచ్చు. అంబరీషుడు సూర్యవంశపు రాజు, గొప్ప విష్ణు భక్తుడు. ఎంత అంటే ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి మరి అతను కాలకృత్యాలు మొత్తం తీర్చుకొని ఆ కృష్ణుడి యొక్క కృష్ణుడి యొక్క విగ్రహం ముందు కూర్చొని పుష్పాలతో అర్చన చేస్తూ, పూజ చేస్తూ, ఎలా అంటే మొత్తం తన యొక్క భావన అంతా కూడా అక్కడ ఎదురుగా ఉన్నది శ్రీకృష్ణుడి విగ్రహం కాదు, సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే అనే భావనతో మాత్రమే చేసింది. అంటే అక్కడ అతనికి విగ్రహం అనిపించట్లేదు, నేను సాక్షాత్తు పరమాత్ముడికే నేను పుష్పం, పత్రం, తోయం అని చెప్పేసి నేను పూజ చేస్తున్నాను అనే భావనతో, అంటే ఇప్పుడు తన కంటికి ప్రతి క్షణం కూడా పరమాత్ముడు కనిపిస్తున్నాడు అనే భక్తి భావంతో ఉంటాడు. సో ఈ విధంగా అతడు ప్రతి ఏకాదశి రోజు కూడా ఉపవాసం ఉంటాడు. ఏకాదశి రోజు ఉపవాసం పూర్తయిన తర్వాత ద్వాదశి రోజున అతను ఏమవుతుందంటే పారణ చేస్తాడు. పారణ సమయం అంటే ఏకాదశి రోజు వ్రతం పూర్తయిన తర్వాత తెల్లవారి నెక్స్ట్ డే ద్వాదశి రోజు పాలన చేయడం అంటే ఉపవాస దీక్షను పూర్తి చేసిన తర్వాత ఆ ప్రత్యేక సమయం ఉంటుంది. ఆ సమయం లోపునే వీరు పూర్తి చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. ఆ రోజు ఏమవుతుందంటే సమయం లేకపోవడం వల్ల ఆ పాలన సమయం ముగియగానే వెంటనే కేవలం ఒక తీర్థం ఒక్కటే తీసుకుంటాడు. ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి ఆ సమయంలో ఒక మహర్షి వస్తాడు. అతడి పేరేం పేరంటే సరే నేను చెప్తాను. ఆ మహర్షి వస్తాడు. ఆ మహర్షి వచ్చినప్పుడు అతిథిని పిలవకుండానే నువ్వు నీ యొక్క ఉపవాసాన్ని విరమించుకున్నావు కాబట్టి, పూర్తి చేసుకున్నావు కాబట్టి, మరి అతడు ఆ కోపంతో ఏం చేస్తాడంటే ఒక కర్త్య అనే ఒక రాక్షసిని పంపిస్తాడు. అంటే కర్త్య అంటే ఇక్కడ ఒక భయంకరమైన రాక్షసి అగ్నితో మండుతూ పెద్ద పెద్ద జుంపాలతో పెద్ద పెద్ద ఆయుధాలతో వచ్చి ఆ యొక్క అంబరీషుని చంపడానికి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఈయన గొప్ప విష్ణు భక్తుడు కాబట్టి ఇతని భక్తికి మెచ్చిన సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపించి ఆ యొక్క కృత్యని చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత అదే సుదర్శన చక్రం ఆ మహర్షి పేరు ఆ మహర్షిని కూడా వెంబడించినప్పుడు అతడు శరణాగతుడై వచ్చి అంబరీష్ ఆ యొక్క శ్రీకృష్ణుడి ఆ విగ్రహం మీద పడి నన్ను క్షమించమని కోరుకుంటే వెళ్ళి అంబరీషుడి కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని చెప్పేసి దుర్వాస మహర్షి, థ్యాంక్ యూ సో మచ్. దుర్వాసుడికి కోపం ఎక్కువ. సో ఆ విధంగా ఇక్కడ దుర్వాస మహర్షి కూడా శ్రీకృష్ణుడి ద్వారా జ్ఞానాన్ని పొంది అంబరీషుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అంబరీషుడికి శరణాగతి అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని చోట్ల ఏమన్నా రాశారంటే ఈ యొక్క అంబరీషుడి యొక్క భక్తికి మెచ్చి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని కూడా బహుమతిగా ఇచ్చాడని, కానీ తను మరణించే వరకు కూడా, అంటే తను సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని చేరేంత వరకు కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా తను ఎటువంటి కష్టాలలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ తనకు వచ్చే ప్రతి ఒక్కటి కూడా నా కర్మ ఫలితాలే కాబట్టి వాటిని నేను అనుభవించి తీరుతాను అని చెప్పేసి ఏ ఒక్క రోజు కూడా సుదర్శన చక్రాన్ని ఉపయోగించుకోలేదని చెప్పేసి కొన్ని చోట్ల రాయడం జరిగింది. సో అంటే అంత గొప్ప భక్తుడు జ్ఞానాన్ని పొందాడు. ఏం జ్ఞానం? నాకు వచ్చే కష్టాలు కూడా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపాయలు ఫీడ్ అవుతాయి. అన్ని బాధలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ ఇవన్నీ గత జన్మలో నేను చేసిన కర్మ ఫలితాలే కాబట్టి నేను అనుభవిస్తాను అనే జ్ఞానాన్ని ఇక్కడ పొందాడని చెప్పేసి ఇక్కడ కూడా మనం కేవలం భక్తి ద్వారా కాదు జ్ఞానాన్ని కూడా పొందాడు కాబట్టి అంబరీషుడు మోక్షాన్ని పొందగలిగాడని చెప్పేసి దీని ద్వారా మనకు స్పష్టమవుతుంది. కాబట్టి మనం అన్నమయ్య సినిమా చూసినప్పుడు అన్నమయ్యలో కేవలం ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించి కీర్తనలు పాడి ఏ విధంగా చేశాడనేది మాత్రమే మనం చూసాం, కానీ ధ్యానం చేసినట్టు ఎక్కడ చూపించలేదు, ధ్యానాన్ని పొందినట్టు కూడా చూపించలేదు. కాబట్టి మనం ఇవన్నీ నేర్చుకోవాలంటే, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వేదాలు, ఉపనిషత్తులు
ఇవన్నీ కూడా మనం చదివి ఖచ్చితంగా తీరాల్సిందే. సో శ్రవణం, మననం, కీర్తనం, అర్చనం అయిపోయింది. తర్వాత వినయం, వినయ భక్తి. వినయం అంటే ఏంది? ఎంతో భగవంతుడి పట్ల మనం వినయంతో ఉండడం. వినయంతో ఉంటూ వారు ఏది చెప్పారో అది చేయాలి. మన భగవంతుడు ఏం చెప్తున్నాడో మనం అది చేయాలి. భగవంతుడు నాకు పూజ చెయ్యి లేకపోతే ఇంకేదో చేయని చెప్పేసి మీరు ఎక్కడ ఏ పురాణాల్లోనే చూసుకోండి, ఎక్కడ చెప్పలేదు. భగవంతుడు ఏది చెప్పిందో అదే చేయాలి. భగవంతుడు ఏం చెప్పింది అనేది మనం తెలుసుకోవాలి. అసలు భగవంతుడు అనేది ఎవరో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ వినయ భక్తిలో తీసుకుంటే మనం మరి అక్రూరుడు యొక్క గొప్పతనం ఏంటంటే శ్రీకృష్ణుడి ద్వారా స్వయంగా ఆత్మజ్ఞానాన్ని పొందిన 5గురిలో అక్రూరుడు ఒకడు. చూడండి ఎంత గొప్పవాడు అక్రూరుడు. 5గురు జ్ఞానాన్ని పొందారు శ్రీకృష్ణుడి ద్వారా. అర్జునుడు, అక్రూరుడు, రుక్మిణి, దుర్వాస మహర్షి అండ్ ఉద్ధవుడు. వీళ్ళ 5గురు మాత్రమే శ్రీకృష్ణుడి ద్వారా డైరెక్ట్ గా జ్ఞానాన్ని పొందారు. అంటే ఇక్కడ అక్రూరుడు ఎంత గొప్పవాడు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇతడు శ్రీకృష్ణుడి మేనమామ అయినటువంటి కంసుడి యొక్క సేనాధిపతి అయినప్పుడు అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడిని తీసుకొని రా అని చెప్పేసి, బంధించి తీసుకురా అని చెప్పేసి కంసుడు ఈ అక్రూరుడిని పంపించడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? అక్రూరుడు శ్రీకృష్ణుడి భక్తుడు, ఎంతో వినయంతో విధేయతతో శ్రీకృష్ణుడి పట్ల ఉంటాడు. అంటే అంత వినయంతో శ్రీకృష్ణుడి పట్ల ఉన్న ఆ అక్రూరుడిని సాక్షాత్ ఇతనే వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మని బంధించి రథంలో తీసుకొని రమ్మని చెప్పంటే మరి అక్రూరుడు ఎంత బాధపడాలి? కానీ బాధపడలేదు, పైగా సంతోషించాడు, ఆనందపడ్డాడు. ఎందుకు? సాక్షాత్తు నేను కొలిచేటువంటి ఆ దైవాన్ని నా రథంలో ఎక్కించుకొని నేను తీసుకొని వస్తున్నానే అని చెప్పేసి ఆనందంతో మరి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. బృందావనానికి వెళ్తాడు. బృందావనంలోకి వెళ్ళగానే అక్కడ రథం కిందికి దిగగానే ఏం చేస్తాడంటే అక్రూరుడు చేసిన మొట్టమొదటి పని అక్కడ ఉన్న ఇసుకను మొత్తం తీసుకొని తన శరీరాన్ని అంతా కూడా రాసుకుంటాడు. మొత్తం తన శరీరం అంతా అక్కడ ఉన్న ఇసుక రేణువులతో రాసేసుకుంటాడు. ఎందుకు అని అడిగితే ఈ ఇసుక రేణువులంతా కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుడు పరమాత్ముని యొక్క పాదాలతో పునీతమై ఉంది కాబట్టి ఎంతో ఆత్రితో, ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతో అక్కడున్న ఇసుక రేణువులంతటిని కూడా తన శరీరం మొత్తానికి కూడా పూసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ జ్ఞానాన్ని అయితే బోధించాడో ఆ జ్ఞానాన్ని అక్రూరుడు తూచా తప్పకుండా తన జీవితంలో ఆచరించడమే కాకుండా శ్రీకృష్ణుని తన రథంలో ఎక్కించుకొని పోతున్నందుకు కూడా ఎక్కడ కూడా బాధపడలేదు. సో ఆ విధంగా మరి అక్రూరుడు ఆ విధంగా శ్రీకృష్ణుడి ద్వారా సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందడం జరిగింది. సో తర్వాత వినయ భక్తి తర్వాత సఖ్యత అనేది, సఖ్యత అంటే స్నేహం. ఇక్కడ ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చారంటే పత్రి గారు సూక్ష్మంలో మోక్షం చూపించారు. ఇక్కడ సఖ్యతకి ఉదాహరణకి ఎవరిని తీసుకున్నానంటే అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. అర్జునుడు ఆత్మస్వరూపుడు, శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపుడు. వీళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టాడు. ఎక్కడ? కురుక్షేత్రంలో. శ్రీకృష్ణుడికి పాండవ మధ్యముడైన అర్జునుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ అర్జునుడితో బాండింగ్ ఎక్కువగా ఉంది, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. కానీ అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు అన్న విషయాన్ని ఇంకా సంపూర్ణంగా తెలుసుకోలేదు కాబట్టి ఒక ఫ్రెండ్లీగానే ఉండేవాడు, ఒక బావలాగానే బిహేవ్ చేసేవాడు. కానీ ఎప్పుడైతే కురుక్షేత్రంలో గాంధీవం పడేసి నా వల్ల కాదు, కనిపించే వాళ్ళందరూ మా వాళ్ళే, నేనేం చేయలేను, నా వల్ల కాదని చెప్పేసి గాంధీవం పడి ఏడుస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి యొక్క విషాదం నుంచి పుట్టిందే భగవద్గీత. ఆ భగవద్గీతని బోధించిన తర్వాత యథా ఇచ్చస్సు తదా కురు, అర్జున నేను చెప్పాల్సింది చెప్పాను, నీవు చేయాల్సింది చెయ్యి, నీ ఇష్టం అంతే, ఏది సత్యమో అది నేను చెప్పాను, చెయ్యాలో వద్దనేది నువ్వు నిర్ణయించుకో అని చెప్పిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపం తెలిసిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క అవతారాన్ని తెలుసుకొని
ఓ ఈ పరమాత్ముడితో నేను ఈ విధంగా ఇన్ని రోజులు ప్రవర్తించింది అని చెప్పేసి క్షమాపణ కోరుకొని మరి గాంధీవాన్ని తీసుకుని తర్వాత కురుక్షేత్రాన్ని పూర్తి చేయడం జరిగింది. సో వీరిద్దరి సఖ్యత ద్వారా పత్రిజీ అందించిన సందేశం ఏంటంటే, సాక్షాత్తు పరమాత్ముడైనా సరే ఆత్మస్వరూపుడైన అయినటువంటి అర్జునుడితో సఖ్యతగా ఉండడము అంటే దాని యొక్క పరమార్థం ఏంటంటే, పరమాత్ముడు ఈ సృష్టిలోని ప్రతి జీవితో కూడా అదే విధంగా సఖ్యతతో ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కృష్ణ పరమాత్ముడు యొక్క ఆ జ్ఞానాన్ని తీసుకొని ప్రతి జీవితో కూడా మనం అదే విధంగా సఖ్యతతో ఉండాలి. ప్రతి జీవి కూడా ఈ భూమి మీద జన్మ తీసుకుంది మనలాగే స్వేచ్ఛగా జీవించడం కోసమే అనే సత్యాన్ని తెలుసుకొని జీవహింసతో ఉండి ఏ జీవిని కూడా చంపకుండా ప్రతి ఒక్క జీవి కూడా మనలాగే స్వేచ్ఛగా ఈ భూమి మీద జీవించడానికి వచ్చింది అనే సత్యాన్ని తెలియజేయడం కోసం అద్భుతమైన ఉదాహరణ, అద్భుతమైన సందేశమే శ్రీకృష్ణార్జునుల యొక్క సఖ్యత అని చెప్పేసి పత్రిజీ చెప్పడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి నాటి గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి, నాటి గాంధీజీ దగ్గర నుంచి, నేటి పత్రిజీ వరకు ఎవరు అందించిన సందేశం ఒకటే, జీవహింస మహాపాపం. ప్రతి జీవి కూడా మరి ఆత్మస్వరూపమే. ప్రతి జీవిని కూడా మనం ప్రేమతో ఆదరించాలి అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. సఖ్యత భక్తి తర్వాత దాస్యం అంటే ఇక్కడ ఒక దాసిలా పనిచేయడం కాదు. ఒక భగవంతుడిని మనం నమ్మినప్పుడు ఆ భగవంతుడికి దాసుడైపోవడం అంటే పూర్తిగా ఇంకా ఏమి చేయకుండా అలాగే వారి యొక్క చరణాల దగ్గర పడి ఉండడం కాదు. మనం ఆ పరమాత్మ పని ఏదైతే ఉందో అది మనం చెయ్యాలి. వారి కార్యం ఏదైతే ఉందో అది మనం చెయ్యాలి. దీనికి ఎగ్జాంపుల్గా హనుమంతుడిని తీసుకోవచ్చు. హనుమంతుడి గురించి వివరించారు పత్రిజీ. ఒకసారి విభీషణుడు అడుగుతాడు హనుమంతుడిని, హనుమ, నువ్వు రామనామం చేస్తావు, నేను రామనామం పలుకుతాము, ఇద్దరం రామనామం చేస్తాం కదా, మరి ఎందుకు నన్ను రాముడి స్నేహితుడిగా చూస్తారు, నిన్ను రాముడి దాసుడిగా చూస్తాడని చెప్పేసి అంటే హనుమంతుడు అంటాడు, ఇద్దరము రామనామమే జపిస్తాము, కానీ నువ్వు రామనామం జరిపి అక్కడ రామనామంతోనే నువ్వు ఆగిపోతున్నావు, కానీ నేను రామకార్యం చేశాను. రామకార్యం ఏంటిది? లంకలో ఉన్న సీతాదేవి ఎక్కడ ఉందో నేను వెతికాను, సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాను, సీతమ్మని మరి ఓదార్చాను, శ్రీరాముడి యొక్క వర్తమానాన్ని సీతమ్మకు నేను అందించాను, సీతమ్మకు భరోసా ఇచ్చాను, శ్రీరాముడు అతి త్వరలో ఇక్కడికి రాబోతున్నాడు అని చెప్పేసి నేను భరోసా ఇచ్చాను. ఆ విధంగా మరి ఆ లంకాధీశుడిని కలిశాను, లంకను తగలబెట్టాను, ఇవన్నీ రామకార్యాలను నేను చేశాను, కాబట్టే మరి నన్ను రాముడి దాసుగా అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి అనే సత్యాన్ని ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. కేవలం రామనామం ఒక్కటి జపిస్తే సరిపోదు, ఆ రాముడి యొక్క కార్యాన్ని మనం సాధించాలి మన జీవితంలో అని చెప్పేసి హనుమంతుడి యొక్క జీవితం ఇక్కడ అద్భుతంగా మనకి వివరిస్తుంది. కృష్ణుడు అది చేశాడు, రాముడు ఇది చేశాడు, వాళ్ళు చేసింది, వాళ్ళు ఏదైతే చెప్పారో అది వారి యొక్క కార్యం ఏదైతే ఉందో మనం చేసిరాలి. అప్పుడు ఏమవుతుంది? లోకం కోసం మనం పని చేస్తే లోకేశ్వరుడు మన పని చూసుకుంటాడు. ఇది సత్యం. సో ఈ విధంగా లంకలో యుద్ధం జరిగిన తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం అందరినీ కూడా ఆ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది సీతారాములు. ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా బహుమతులు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా సీతాదేవి హనుమంతుడికి ఒక ముత్యాల హారం ఇస్తుంది ప్రేమతో. ఇచ్చినప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు? మొత్తం కొరికేస్తుంటాడు. ఏంది హనుమ, ఏది నువ్వు చేసే పని అంటే, ఇందులో నా రాముడు ఉన్నాడా అని చెప్పి చూస్తున్నానని చెప్పేసి అని అంటాడు. ఇదంతా గమనించిన రాముడు, హనుమంతుడు అష్టసిద్ధులను పొందాడు, కానీ ఆత్మజ్ఞానం ఇంకా పూర్తిగా పొందలేదని చెప్పేసి గ్రహించి హనుమాన్ పిలుస్తాడు. హనుమ ఇట్రా అని పిలిచి ఈ రోజు రాత్రికి నా మందిరానికి రా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అలాగే మరి ఆ విధంగా ఆ రోజు రాత్రి మరి రాముడు పిలిచిన తర్వాత హనుమంతుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూర్చో అని చెప్పేసి ఆ రోజు రాత్రి మొత్తం కూడా శ్రీరాముడు హనుమంతుడికి
ఆ ఆ యొక్క ఆత్మ జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. అందించిన తర్వాత తెల్లవారిన తర్వాత అడుగుతాడు రాముడు, రాత్రి అంతా జ్ఞానాన్ని పొందావు కదా, నువ్వు పొందిన జ్ఞానాన్ని ఒక 3 ముక్కలు చెప్పు హనుమాన్ చెప్పేసి అంటే హనుమంతుడు చెప్తాడు, స్వామి నేను నేను దేహస్థితిలో ఉన్నప్పుడు మీరు నా స్వామి, నేను నీ బంటుని. నేను మనోస్థితిలో ఉన్నప్పుడు మీరు నాలో ఉన్నారో చెప్పేసి తెలుసుకున్నాను. కానీ నేను ఆత్మస్థితిలో ఉన్న తర్వాత, ఆత్మస్థితిలోకి వచ్చిన తర్వాత మీరు నేను ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకున్నానని చెప్పేసి మరి 3 ముక్కల్లో తను పొందిన జ్ఞానాన్ని హనుమంతుడు మరి ఆ రోజు శ్రీరాముడికి వివరించడం జరిగింది. అంటే ఈ రోజు వరకు కూడా శ్వాస మీద ధ్యాసతో మరి ధ్యానం చేసిన హనుమంతుడు ధ్యాన శక్తి ద్వారా అష్టసిద్ధులను పొందడమే కాకుండా సాక్షాత్తు శ్రీరాముడి దగ్గరనే ఆత్మ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందడం కాదు, ఇప్పటికీ కూడా చిరంజీవిగా మరి ఈ భూమి మీదనే ఉండడం జరిగింది. అంటే ఎంత గొప్పవారో చూడండి. సో దాస్యం తర్వాత నెక్స్ట్ 8th వన్ వచ్చేసి పాదసేవనం. పాదసేవనం అంటే పాదాలను సేవించడం. ఇక్కడ మనం వైకుంఠంలో చూస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలని సేవించింది. త్రేతాయుగంకి వస్తే సీతాదేవి శ్రీరాముడిని పాదాలని మరి ఆ విధంగా సేవ చేసింది. ద్వాపర యుగంలోకి వస్తే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి యొక్క పాదాల సేవనం చేయడం జరిగింది. ఇక్కడ అటు లక్ష్మీదేవిని కానీ ఇక్కడ రుక్మిణిని కానీ, ఇక్కడ రుక్మిణిని ఉదాహరణగా తీసుకుందాం మనం. రుక్మిణీదేవి ఇందాక మనం చెప్పుకున్నాం, శ్రీకృష్ణుడి ద్వారా డైరెక్ట్ గా జ్ఞానాన్ని, ప్రత్యక్షంగా జ్ఞానాన్ని పొందిన 5గురిలో రుక్మిణీదేవి ఒకరు. రుక్మిణి ఎవరు? శ్రీకృష్ణుడి యొక్క పట్టమహర్షి. పట్టమహర్షి అని చెప్పేసి తన భార్య అని చెప్పేసి జ్ఞానాన్ని అందించాడా? మరి ఆ విధంగా పట్టమహర్షి తన భార్య అయితే రుక్మిణి కాబట్టే జ్ఞానాన్ని అందించాడు అని అనుకుంటే మరి సత్యభామకి ఎందుకు అందించలేదు? మిగతా 6గురికి ఎందుకు అందించలేదు? ఎందుకు అంటే రుక్మిణి పూర్తి ఆత్మస్థితిలో ఉంది. శ్రీకృష్ణ తులాభారం పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే సత్యభామ రుక్మిణీదేవులు ఇద్దరు కూడా కృష్ణుడు నావాడే, కృష్ణుడు నావాడే అంటే సర్లే అని చెప్పేసి తులాభారం చేస్తారు. తులాభారం చేసినప్పుడు సత్యభామ ఏం చేస్తుంది? తనకున్న ఆస్తి మొత్తం, బంగారం, మణులు, మాణిక్యాలు ఏ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఒక పక్కన పెడుతుంది, శ్రీకృష్ణుడు ఒక పక్కన పెడుతుంది. కానీ ఏ మాత్రం కూడా మరి ఆ యొక్క తులాభారం పైకి లేవదు. అప్పుడు రుక్మిణి ఏం చేస్తుంది? 2 తులసి దళాలు తీసుకొచ్చి వేస్తుంది. అంటే తులసి దళానికి ఉన్న శక్తి, అంటే ఇక్కడ రుక్మిణీదేవి ఆత్మస్థితిలో ఉంది, తన దగ్గర ఏదీ లేదు, అంతా కూడా నేను భగవంతుడికి అర్పించాను, నా యొక్క సర్వస్వం మొత్తం శ్రీకృష్ణుడే, అంతకుమించి ఇంకా నాకు ఏం లేదని చెప్పేసి రుక్మిణీదేవి ఆ స్థితిలో ఉంది. కాబట్టి ఆమె సంపూర్ణమైన జ్ఞానవంతురాలు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆమెకి సంపూర్ణమైన జ్ఞానాన్ని అందించాడు. ఆ విధంగానే రుక్మిణి మరి మోక్షాన్ని పొందడం జరిగింది. కాబట్టి అంతమంది భార్యలు ఉన్నా కానీ రుక్మిణికి ఒక్కదానికే శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని అందించడం జరిగింది. అంటే ఇది 8వ భక్తి మరి పాదసేవనం. తర్వాత 9వది ఆత్మ నివేదనం. అసలు ఆత్మ నివేదనం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతంగా చెప్పాడు. ఏమనంటే, నువ్వు సర్వధర్మాలని వదిలివేసి నువ్వే నాకు రక్ష అని చెప్పేసి నన్ను శరణు కోరితే, సంపూర్ణంగా నన్ను నాకు అర్పించుకుంటే నిన్ను అన్ని పాపాల నుండి రక్షిస్తాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అత్యద్భుతమైన సందేశం ఇచ్చాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు భగవద్గీత ప్రపంచానికే మార్గదర్శి. మనందరం నమ్ముతాం భగవద్గీత ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్, అద్భుతమైన సందేశం, భగవద్గీతలోని ప్రతి అక్షరం కూడా అక్షర సత్యం అని చెప్పి అంటాం. కానీ ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఒక్కటి మాత్రం మనం ఆచరించాం. చెప్పాడు కదా క్లియర్గా, నీకు ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి అవమానాలు వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, ఏది వచ్చినా సరే నువ్వే నాకు శరణాగతి అని చెప్పేసి ఒకే ఒక క్షణం నువ్వు సరెండర్ అయిపోతే మొత్తం నేను నిన్ను చూసుకుంటా అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అద్భుతంగా చెప్పాడే. ఈరోజు ఒక చిన్న బాధ వచ్చినా, ఒక చిన్న దుఃఖం వచ్చినా, నా దుఃఖానికి కారణం నువ్వు,
నా బాధకి కారణం నువ్వు అని చెప్పేసి ఇతరుల మీద మనం వేలెత్తి చూపిస్తూ మనం ఇంకా అజ్ఞానంలోనే ఉంటున్నాం. కానీ ఈ యొక్క కృష్ణుడు చెప్పిన ఆ యొక్క దాని యొక్క జ్ఞానంలో యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకోలేకుండా ఇంకా మరి ఇటువంటి బాధలు పడుతూనే ఉన్నాం. అందుకనే పునరపి జననం పునరపి మరణం. దీనికి ఎగ్జాంపుల్ గా మనం బలి చక్రవర్తిని తీసుకోవాలి. ఎంత గొప్పవాడు అంటే బలి చక్రవర్తి రాక్షస రాజు అయినా కానీ సరే గొప్ప కృష్ణభక్తుడు. కృష్ణభక్తుడు అయినప్పుడు తను ఎవ్వరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తన దగ్గరికి వచ్చి ఏది అడిగినా కానీ లేదనుకుంటే దానం చేస్తాడు. అది ఆయన స్పెషాలిటీ. సో ఆ విధంగా అంత గొప్పవాడైనప్పుడు వామనుడై తన్ని పరీక్షించడం కోసం వచ్చి మా దేవతల కోసం మాకు భూమి దానం ఇవ్వండి, ఒక 3 అడుగులు దానం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. అప్పటికి శుక్రాచార్యుడు ఈ యొక్క బలిచక్రవర్తి యొక్క గురువు శుక్రాచార్యుడు చెప్తాడు, బలిచక్రవర్తి చెప్తాడు, వచ్చేది ఎవరో కాదు మారు వేషంలో ఉన్న విష్ణుమూర్తి, కాబట్టి ఏది అడిగినా ఇవ్వ మాకు అని చెప్పేసి చెప్తాడు. కానీ బలిచక్రవర్తి ఏమంటాడు తెలుసా, వచ్చేది శ్రీ పరమాత్ముడే అయినప్పుడు అతను అడిగితే ఏది అడిగినా ఇవ్వడమే కాదు, నా ప్రాణం అడిగినా ఇస్తాను, అంతకంటే ఇంకా నాకు కావాల్సింది ఏముంది నా జీవితంలో అని చెప్పేసి అన్నప్పుడు ఆ యొక్క వామనుడు తన దగ్గరికి వచ్చి తనకి ఇచ్చిన 3 అడుగులు, ఒక అడుగుతో భూమి మొత్తాన్ని కొలుస్తాడు, ఒక అడుగుతో ఆకాశాన్ని మొత్తం కొలుస్తాడు. మరి నా 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే నా తల మీద పెట్టమని చెప్పేసి ఎంతో వినయంతో మరి ఆ బలిచక్రవర్తి తన ఆత్మను నివేదిస్తాడు. అక్కడ ఇంకేం లేదు ఆయనకి, ఇంకా ఏముంది, తన్ మన్ ధన్ పూర్తిగా శరణాగతి అయిపోయింది. ఇంకా నాకేం అవసరం లేదు, ఇంకా నాకేం కావాలి, నీ పాదాల కింద ఉండడం కంటే నాకు ఇంకా మించింది ఏముంటుంది, అంతకంటే భాగ్యం నాకేముంది అని చెప్పేసి ఎరుకలో ఉండి ఆ వామనుడు వచ్చినప్పుడు తన యొక్క 3వ పాదాన్ని మరి ఆ విష్ణుమూర్తి యొక్క 3వ పాదాన్ని తన తలపై పెట్టమని చెప్పేసి చెప్తాడు. సో ఆ విధంగా ఆ బలి చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని, భక్తిని, తన యొక్క జ్ఞానాన్ని మెచ్చుకున్న శ్రీకృష్ణుడు తనను పాతాళంలోకి పంపించి పాతాళంలోనే రాజుగా విజేస్తాడు బలి చక్రవర్తిని. చూశారా, ఇక్కడ సర్వం అర్పించేశాడు. నాకు ఏమీ వద్దు, శరణాగతి, నువ్వు తప్ప నాకు ఇంకేం అవసరం లేదు, నువ్వే నేను, నేనే నువ్వు అయినప్పుడు నాకు ఇంకేం కావాలి, ప్రాపంచిక జీవితంలో నాకు ఏది అవసరం లేదని చెప్పేసి తను పూర్తిగా శరణాగతి చెప్పేసి తను అంటే ఎవరు ఇక్కడ, ఆత్మని నివేదించాడు బలిచక్రవర్తి. ఆత్మని నివేదించాడు కాబట్టి తనకి ఏది అవసరం లేదు అన్నాడు కాబట్టి పాతాళ లోకంలో పాతాళానికి రాజుగా శ్రీకృష్ణ పరమాత్మని నియమించడం జరుగుతుంది. ఎంత అద్భుతం చూడండి. ఇందాక చెప్పాం మనం విశ్వ కళ్యాణం కోసం మనం పనిచేస్తే విశ్వం మన కళ్యాణం చేస్తుందని చెప్పేసి ఈ సత్యాన్ని మనం తెలుసుకొని మన నిజ జీవితంలో మనం త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే మన జీవితంలో దుఃఖం అనేది ఉండదు. అప్పుడు మాత్రమే సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలుగుతాము, తద్వారానే మోక్షాన్ని పొందగలుగుతాము తప్ప కేవలం ఒక్క భక్తి మార్గం ద్వారా మాత్రం మోక్షాన్ని పొందలేము. ఇప్పుడు మనం చూసాం ఈ 9 విధ భక్తులలో మనం ఎగ్జాంపుల్స్ గా చూసిన వారందరూ కూడా భక్తి మార్గంలోనే ఉంటూ ఆ భగవంతుడు యొక్క జ్ఞానాన్ని పొంది తన జీవితంలో ఆచరించిన తర్వాతనే వాళ్ళు మోక్షాన్ని పొందగలిగారు అని చెప్పేసి మరి మనకి బ్రహ్మర్షి పత్రిజీ అత్యద్భుతంగా ఈ సందేశాన్ని అందించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 9 విధ భక్తుల ద్వారా నేను పొందిన ఈ యొక్క మరి పరిమితమైన జ్ఞానాన్ని మీకు అందించడం కోసం ప్రయత్నం చేశాను. సో మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించిన టిఎంసికి, అలాగే మరి ఇప్పటి వరకు నేను అందించిన జ్ఞానాన్ని సహనంతో విన్న మరి జూమ్ సెషన్లోని వారందరికీ కూడా నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.